హలో అండి. చాలా సార్లు కేక్ అయితే ట్రై చేశాను గానీ, అంత పర్ఫెక్ట్‌గా అయితే అనిపించలేదు. బట్ మొన్న మాత్రం ఓరియో బిస్కెట్స్‌తో కేక్ చేశాను. చాలా బాగా అనిపించింది. అదే కాన్ఫిడెన్స్‌తో ఇప్పుడైతే డేట్స్ అండ్ మిల్క్‌తో కేక్ అయితే చేద్దామని అనుకున్నానండి. సో, వీడియోలో చూపించినట్టు మొత్తం గింజలన్నీ తీసేసి, అలా వేడి వేడి పాలు పోసి కాసేపు పక్కన పెట్టానండి. పెట్టిన తర్వాత కొంచెం కలర్ అయితే చేంజ్ అవ్వని. తర్వాత మిక్సీలో ఈ పాలు అలాగే ఖర్జూరాలు కూడా వేసేసి బాగా పేస్ట్ కింద చేసేసానండి. చేసేసిన తర్వాత ఏమైందంటే ఇలా వచ్చింది. ఇది వచ్చిన దాన్ని ఒక గిన్నెలో వేసుకొని మళ్ళీ అందులో కొంచెం బెల్లం కూడా ఆడేసి అది కూడా వేసేసాను. నేను ఫస్ట్ బెల్లం ఆడాల్సింది. కానీ ఫస్ట్ అవి ఆడేయడం వల్ల మిక్సీలో గ్రైండ్ చేయడం వల్ల ఇలా ముద్దగా అయ్యింది. ఏదైనా పర్వాలేదు. అందులో మనకి ఫాస్ట్‌గా మిక్స్ అయిపోయిందండి. తర్వాత అందులో కొంచెం బేకింగ్ సోడా అయితే వేశాను. నా దగ్గర బేకింగ్ పౌడర్ లేదు. ఓన్లీ బేకింగ్ సోడా మాత్రమే ఉంది. అందులో నేను కొద్దిగా నూనె కూడా వేశాను. నూనె వేసిన తర్వాత నా దగ్గర కొద్దిగా నెయ్యి కూడా ఉందండి. ఆ నెయ్యి కూడా వేశాననమాట. తక్కువ క్వాంటిటీ కాబట్టి నేను తక్కువ వేసాను అన్నీ. పైగా ఫస్ట్ టైం చేయడం కాబట్టి నాకు కొంచెం ఎలా వస్తదో ఏంటో అని చెప్పేసి తక్కువతోనే చేస్తున్నానండి. తక్కువ క్వాంటిటీతోనే. తర్వాత గోధుమ పిండి అయితే వేశానండి. ఇది జల్లించి పక్కన పెట్టుకున్న గోధుమ పిండి. ఎంత సరిపోతుందో అంతగానే ఫస్ట్ కొద్దిగా వేసుకొని మొత్తం ఒకటే డైరెక్షన్‌లో కలుపుకుంటూ చూసుకొని మళ్ళీ వేశాను. కొంచెం పలచగా అయిపోయిన ఇబ్బందే, కొంచెం గట్టిగా అయిపోయిన ఇబ్బందే కదా కన్సిస్టెన్సీ అని చెప్పేసి మొత్తం గోధుమ పిండి వేసాను కదండీ! ఇలా కొంచెంగా చూశాను ఫస్ట్ అయితే. అది అబ్జర్వ్ చేస్తుంది. తర్వాత నేనైతే గరిటెతో తిప్పేసాను. తిప్పేసాక నాకు కొంచెం ఎందుకో నెయ్యి కూడా యాడ్ చేయాలనిపించింది. యాడ్ చేసేసాను. తర్వాత మొత్తం అంతా ఇలాగా కన్సిస్టెన్సీ బాగానే వచ్చిందండి. కొద్దిగా మళ్ళీ తక్కువయిందనిపించింది పిండి. మళ్ళీ నేను తర్వాత కొద్దిగా వేసుకున్నాను. చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టయితే బాగానే వచ్చింది నాకైతే. బట్ ఎందుకో లాస్ట్ టైంకి చిన్న తేడా కొట్టింది. అదేంటో మీరే చూద్దురు గానీ. అది ఎందువల్ల అయిందో అనేది కూడా నేను లాస్ట్‌లో చెప్తాను. ఎందుకంటే బేకింగ్ సోడా అయితే వేసాం కానీ బేకింగ్ పౌడర్ అయితే వేయలేదు కదా! అందుకేమో అనుకున్నాను బహుశా. ఈసారి ట్రై చేసినప్పుడు అది కూడా వేయేద్దాం అనుకుంటున్నాను. చూసారు కదా! మనకు గోధుమ పిండి అనేది సరిపోలేదు. అందుకని నేను మళ్ళీ వేశాను. ఇలా బాగా అయితే అనిపించింది. ఇప్పుడు కేక్ బ్యాటర్‌లా అనిపించింది. ఇంక నెక్స్ట్ టైం ఏం చేశానంటే అందులో కొంచెం నేను జీడిపప్పులను కూడా మిక్సీ పట్టేసి వేశాను. జీడిపప్పుల్ని చాలా బాగా అనిపించింది. టేస్ట్ అయితే భలే ఉంది. పైగా నేను మామూలుగా చేసేటప్పుడు కూడా కొంచెం తీసుకొని తింటే చాలా టేస్టీగా అనిపించింది. నా దగ్గర కేక్ గిన్నె లేదు కాబట్టి నెయ్యి రాసుకొని దాంట్లో గోధుమ పిండి అనేది వేసుకొని అడిగిన ఈ కన్సిస్టెన్సీ అంతా మొత్తం వేసేసానండి. వేసేసి ఒకసారి ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉన్నాయేమో ట్యాప్ చేశాను. ఇలా ట్యాప్ చేస్తే మొత్తం అంతా అయిపోయింది. చక్కగా ముందుగానే నేను 5 నిమిషాల ముందు ప్రీ హీట్ చేసుకున్నాను. నేను ఏది చేసినా సరే ముందు ఇడ్లీ పాత్రలోనే చేస్తానండి. ఇడ్లీ పాత్రలోనే చేస్తాను. నేను కేక్ గానీ, జున్ను గానీ ఏదైనా ఇందులో అయితే గాలి వెళ్ళకుండా స్టీమ్ ఎక్కువ ఉండి బాగా ఉడుకుతదని చెప్పేసి నేను మొన్న ఓరియో కేక్ చేసినప్పుడు కూడా ఇందులో చేశాను. చాలా బాగా వచ్చిద్ది. ఒక అరగంట సేపు ఇలాగే సిమ్‌లో పెట్టేసి ఉంచానండి. తర్వాత మధ్యలో ఒకసారి చెక్ చేశాను. పైనంతా ఉడికింది గానీ కింద ఉడకలేదు. సారీ చాక్ అయితే ఇలా అంటుకుంది కొంచెం. నాకెందుకో ఉడకలేదని చెప్పేసి మళ్ళీ ఉంచేసాం. నెక్స్ట్ టైం పెట్టినప్పుడు మాత్రం బాగా కుక్ అయింది. బట్ ఏమైందంటే కొంచెం స్పాంజీగా అనిపించలేదు. మాకు గట్టిగా ఉంది. టేస్ట్ అయితే సూపర్ ఉంది. మీరు ఎవరైనా ట్రై చేసేటప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి ఎలా ఉందో మీరే టేస్ట్ చేయండి. నాకైతే టేస్ట్ అయితే బాగా నచ్చిందండి. బట్ ఎందుకో స్పాంజీగా రాలేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్, కామెంట్.